ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో వచ్చేసి మనకి డే 2 ప్రోమో 2 అనేది వచ్చేసింది అనమాట. ఇంతకు ముందే వచ్చేసింది. ఏంటి అని అంటే, నీకు ఆకలి విలువ తెలియదా, నీకు ఇల్లు చూసుకున్నది తెలియదా, నీకు రెస్పాన్స్ లేదా, ఇలాంటివి అన్నమాట. వచ్చిన నెక్స్ట్ డేనే మనకి పంచాయతీ అనేది స్టార్ట్ అయిపోయింది. ఎలా ఉంది కదా అని అంటే, మనకి నల దగ్గర నీళ్ళ బింద కోసం కొట్లాడుకుంటారు చూడండి, అలాగా ఉంది అన్నమాట. అక్కడ వచ్చేసి ఎవరెవరికైనా అంటే మన బేబక్క, ఆడోళ్ళ పంచాయతీలేనండి, అంతా వచ్చేసి మొగోళ్ళు ఎంత కొట్లాడుకున్నా చేసినా కానీ ఒకరికొకరు కలిసే ఉంటారు, మరి సపోర్టింగ్ అనేది చేసుకుంటారు. వాళ్ళు కూడా స్ట్రాటజీని ప్లే చేస్తారు. ఇక్కడ వచ్చేసి యష్మి, సోనియా, నైనిక వీళ్ళన్నమాట. నీకు ఆకలి విలువ అంటే తెలియట్లేదు, అంత ఇర్రెస్పాన్స్గా ఎలా మాట్లాడతావు అక్క అని చెప్పేసి టాపిక్ అనేది స్టార్ట్ అయిపోతుంది మనకి ప్రోమోలో వచ్చేసి. నాకు తెలియదు అసలు, ఆమె మాట్లాడింది నాకు అర్థం కాలేదని చెప్పేసి మన బెజవాడ బేబక్క అంటారు. నెక్స్ట్ వచ్చేసి ఏంటి అని అంటే, థర్డ్ చీఫ్గా ఎవరెవరు ఉండాలి అని చెప్పేసి మనకి బిగ్ బాస్ గారు ఒక టాస్క్ లాగా ఇచ్చేసాను. బేబక్క, ఇంకా వచ్చేసి ఎవరు అని అంటే శేఖర్ భాష, యష్మి అండ్ నబీల్ అఫ్రీద్. నేను వీళ్ళ నలుగురికి మమతేనా అన్నట్టు, వీళ్ళు ఇందులో ఎవరు చీఫ్, థర్డ్ చీఫ్ ఉండాలి అని చెప్పేసి మనకి చెప్తారు. అక్కడ వచ్చేసి నైనిక, పొట్టి వాళ్ళు బాగు గట్టి వాళ్ళు అంటారు కదా అండి. నైనిక పొట్టిగా ఉన్నా కానీ వాళ్ళ వాయిస్ రేస్ చేసింది అన్నమాట. తనని కంట్రోల్ చేస్తూ ఉన్నాడు ఈ టాల్ పర్సన్ మన నిఖిల్. అంటే నీకు ఇల్లుని ఎవరు రెస్పాన్స్గా తీసుకుంటారని అంటే, తను మాట్లాడిన విధానం మీద తను నిలబడట్లేదు, అంటే నీకు ఇల్లు చూసుకునే రెస్పాన్సిబిలిటీ లేదా అని చెప్పేసి అక్కడ కూర్చున్న వాళ్ళు ఉంచి మనకి కిరాక్ సీతక్క ఒక డైలాగ్ వదిలేస్తుంది అన్నమాట. తర్వాత వచ్చేసి నిఖిల్ ఏమంటాడు అంటే, నబీల్ అఫ్రీద్ని నేను మనకి ఇంకా వచ్చేసి కళ్ళద్దాల కసిగాడు నిఖిల్ మన నబీల్ అఫ్రీద్ని జడ్జి చేస్తాడనమాట. నువ్వు రెస్పాన్సిబుల్గా ఉన్నా, నీ కేపబిలిటీ నేను చూడలేదు, ఎవరితోటి మాట్లాడింది చూడలేదు అంటే, వచ్చిందే నిన్న, ఈరోజు చీఫ్ ఎవరు అని అంతే అని చెప్పేసి ఉంటే, నువ్వు ఎవరితో మాట్లాడుకుంటున్నావు నీకేం తెలుసు? నువ్వు చూడకపోతే దానికి ఆయన ఏం చెప్తాడు కదా అంటే, వచ్చి పెద్ద ఈయన ఎవరితో మాట్లాడండి, ఈయన పెద్ద సీరియళ్ళతోటి దీంతో ఫేమస్ కాబట్టి అందులో ఆల్రెడీ నలుగురు తెలిసిన వాళ్ళే కాబట్టి, ఆల్రెడీ మళ్ళీ ముగ్గురు కన్నడ వాళ్ళే కాబట్టి అందరికీ పరిచయం కాబట్టి చేసిండు. ఆయన బయట నుండి వచ్చిన ఆయన ఇన్ఫ్లుయెన్సర్, సోషల్ ఇన్ఫ్లుయెన్సర్, ఆయనకి ఏం తెస్తుంది నీ గురించి? వచ్చి మీద గడిపోయి మాట్లాడమంటాడా? సో అంటే నువ్వు ఎవరితో మాట్లాడినావు, నేను కూడా నేను చూడలేదని చెప్పేసి మంచిగా పని చేసేసిండు అన్నమాట. అలానే ఉండాలి. ఇక ఎలా ఉంది కదా అంటే, అక్కడ కూర్చున్న వాళ్ళు నుంచి కూడా ఒక వాయిస్ వినిపించేస్తుంది మనకి కిరాక్ సీత అండ్ సోనియా వీళ్ళందరి దగ్గర నుండి. అలా అంటే యష్మి కూడా ఇర్రెస్పాన్సిబుల్గా అనిపించింది, వాయిస్ రేజ్ చేసింది అని చెప్పేసి చెప్తారనమాట. ఇక యష్మిలో ఉన్నటువంటి చంద్రముఖి రూపము, కాంచన రూపము అన్నీ బయటకు వచ్చేసాయి. మన బిగ్ బాస్ సీజన్ ప్రకారం చెప్పాలి అని అంటే, మరో శోభా శెట్టి, ప్రియాంక జైన్, ఆరియానా వీళ్ళందరూ బయటకు వచ్చేసారు. చాలా ప్రిపేర్ అయ్యి, చాలా ఫాలో అయ్యి, మెంటల్గా ప్రిపేర్ అయ్యి వచ్చేసినట్టుగా అనిపించింది. కానీ ఎనీవే ఏదేమైనా కానీ సెకండ్ డే నుండి మంచిగా గొడవలు స్టార్ట్ చేశారు కాబట్టి మనకి చూడడానికి ఇంట్రెస్ట్ ఉంటుంది, వాళ్ళకి టీఆర్పీ అనేది పెరుగుతుంది. మనకి ఇంత టైంపాస్, వాళ్ళకి ఇంత టైంపాస్, వాళ్ళకి మనీ టైంపాస్, మనకి వట్టి టైంపాస్. సో ఇదే ఫ్రెండ్స్ ఈరోజు మన ప్రోమో 2 రివ్యూ వచ్చేసి. మళ్ళీ మరిన్ని విషయాలతోటి కలుద్దాం. 9th ఎపిసోడ్ రివ్యూ తోటి మళ్ళీ కలుద్దాం. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. మేము పెట్టేటువంటి వీడియోస్ మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి. బాయ్ ఫ్రెండ్స్, ఉందాం ఇంకా మరి.